సో నేను సినిమా తను తీసింది చూసి నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను, థ్రిల్ ఫీల్ అయ్యాను. ఒక కొత్త జోనర్‌లో ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఎవరైనా అటెంప్ట్ చేయాలన్నా కూడా ఒకసారి ఆలోచిస్తారు. సో అలాంటి ఒక జోనర్‌కెళ్ళిపోయి దీన్ని ఒక డిఫరెంట్‌గా ప్రజెంట్ చేయాలి, కొత్తగా తీయాలని ఒక తపనతో తీశాడు. అది చాలా బాగా అచీవ్ అయ్యాడు. అది నో డౌట్. రేపు ఆడియన్స్ చూసాక కూడా తన ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఆదరిస్తారు నేను చెప్తున్నాను. సో చాలా చాలా బాగా తీశాడు. అండ్ ఇక మ్యూజికల్‌గా చూస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోద్దని అనుకుంటున్నాను. అండ్ మ్యూజిక్ కూడా తన టేస్ట్ చాలా బాగుంటుంది సాయిది. సో ఐ బిలీవ్ దట్. అండ్ టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. అండ్ అందుకు కూడా అతనికి నాకు కంగ్రాట్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమా చూస్తే వీళ్ళ ఆర్టిస్టులు ఎవరు కూడా వీళ్ళ పేర్లు బయట గుర్తుండవు. సో లిప్స్టిక్ లావణ్యగా గుర్తుండిపోద్ది అనన్య. అండ్ సఫీనా సఫీనా కూడా పల్లవి, తను కూడా తను సర్లే నీకోర్లో చేసింది ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా. సో తనకి మంచి రోల్స్ ఇద్దరికి, అంటే అమ్మాయిలకి ఒక మంచి క్యారెక్టర్స్ డిజైన్ చేసి త్రూ అవుట్ వాళ్ళ సెంట్రిక్గా కథను తీసుకెళ్తూ ఒక డిఫరెంట్ నరేషన్తో స్క్రీన్ ప్లేతో తీసాడు సినిమా. సో వాళ్ళిద్దరు చాలా అద్భుతంగా నటించారు. సో అనన్య అయితే అసలు ఎక్స్ట్రాడినరీ ఒక ఫైట్ చేసింది. అండ్ ఇందాక ఒకటి చెప్దాం అనుకున్నా, ఇందాక మన వాళ్ళు ఎవరో చెప్పారు, ఎవడు కమల్, ఇది హైదరాబాద్ రోడ్స్ మీద ఎలా తీసారో కూడా తెలియదని. ఖచ్చితంగా సీసీ కెమెరాస్ ఉంటే వీళ్ళందరినీ తీసుకెళ్ళి లోపలేస్తారు. ఒక కెమెరా వేసుకుని బైకుల మీద అటుపోయి ఇటుపోయి చాలా లైవ్లీగా తీశారు. కానీ సినిమా తీశాక చూశాక ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళని పిలిచి సత్కరిస్తారు. హైదరాబాద్ ఎంత బ్యూటిఫుల్గా తీశారు, మన హైదరాబాద్ ఇంత అందంగా ఉందన్నట్టుగా చూపించారు. సో చాలా బ్యూటిఫుల్గా లైవ్ లొకేషన్స్, అంటే మనం వెళ్ళి తీయాలంటే కూడా చాలా కష్టం. చార్మినార్ చుట్టూ పెద్ద పెద్ద సీక్వెన్స్లు చేశారు. అండ్ క్రెడిట్ గోస్ టు సాయి, తన తపన. సో టీం అందరినీ పుష్ చేస్తూ వాళ్ళందరినీ పట్టుకొని చేశాడు. సో అంత లైవ్లీగా ఉంటుంది సినిమా. సో హై అనే సినిమాలో ఆ టైటిల్ కూడా చార్మినార్ పక్కన పడుతుంది హై అని, సో హెచ్ సింబల్తో. సో అది నాకు ఇంకా బాగా నచ్చింది. అండ్ హైదరాబాద్లో ఒక 2 డేస్లో జరిగే ఒక జర్నీని నలుగురు క్యారెక్టర్ల మధ్య చాలా బ్యూటిఫుల్గా తీసుకెళ్ళిపోయాడు. అండ్ సినిమా చూశాక మీకు అర్థమవుతుంది.